అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ రోజైతే మనం సంక్రాంతి సందర్భంగా కండలేరు డ్యాము విజిట్ చేయడానికి వచ్చాము. ఒకసారి మన కండలేరు డ్యామ్ యొక్క అందాలను చూద్దామా? నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇటువైపు చూసిన గ్రీన్ గా పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఒకసారి వస్తే ఇంకోసారి వేరే ప్రదేశంలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైంలో అయితేనే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం ఏంటంటే రకరకాల పక్షులు వాటర్ తాగడానికి వస్తాయి, బఫెలోస్ అవన్నీ ఇక్కడ వచ్చి ఫుడ్ తీసుకోవడానికి వస్తాయి. ప్రజెంట్ అయితే మంచిగా వాతావరణం. ఎక్కడికో ఫారెస్ట్లోకి, అరకు లోయల్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కండలేరు డ్యామ్ విజిట్ చేస్తే చాలు, వాళ్ళకి అరకులో ఇక్కడే కనిపిస్తుంది. నాకైతే ఈ ప్రదేశం చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే సన్సెట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. మీరు కూడా ఒకసారి, ఇక్కడ ఏదో మొల్ల లాంటి మొక్క ఉంది, దాని లోపల ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. కాకపోతే నాకు మ్యాజిక్ చేయడం రాదు, కానీ అయినా కూడా నేను ఇక్కడ మ్యాజిక్ చేయగలను. చూసారా? ఇటువైపు చూస్తే మొత్తం అడవిలాగే కనిపిస్తుంది. కాకపోతే ఈ అడవి మధ్యలో ఒక కొండ పైన చిన్న గురుకుల పాఠశాల అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ పోతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ క్వార్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పక్షులు ఒకసారి చూడండి, ఈవినింగ్ టైంలో ఎంత బాగా ఎగురుతున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను నా పాప చూడండి. హాయ్ చెప్పినా, హాయ్ చూడండి గ్రీనరీ ఎలా ఉందో. పోదాం నాన్న, చెప్పకూడదు నాన్న. చూడు, ఇటువైపు చూస్తే కండలేరు జలాశయం, మధ్యలో నుంచి సూర్యుడు. ఇటువైపు చూస్తే కొండల మధ్యలో ఒక గెస్ట్ హౌస్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు ఎవరొకరు ఈ జలాశయాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. ఒకసారి మనం వెళ్ళి విజిట్ చేయడానికి వచ్చినాం, ఒకసారి చూద్దామా? కండలేరు డ్యామ్ యొక్క గెస్ట్ హౌస్ ని చూడడానికి వెళ్దాం. ఫాలో. గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చేసాము. గెస్ట్ హౌస్ కింద దిగువన ప్రాంతాన చూడండి మేకలు ఆహారాన్ని తీసుకుంటూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాయి వాళ్ళ ఫుడ్ ని. చూడండి, ఈ గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాము. గెస్ట్ హౌస్ పక్కన కొండ అయితే చూడండి, అక్కడ సన్ సెట్ చూడండి, సూర్యుడు అస్తమించే సమయం. ఈ టైంలో అసలు ఆ కొండల మధ్యలో నుంచి ఆయన కిందకు దిగుతున్నట్టుగా ఉంది. అసలు ఇలాంటి దృశ్యం చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. అసలు ఇక్కడ ఉండే ఏరియాలో అసలు ఈ కొండల మధ్యలో అక్కడ కనిపించే రోడ్లు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఏదో పాము పుట్ట కూడా ఉంది, దాంట్లో పాము ఉందో లేదో నాకైతే తెలియదు. ఒకసారి అక్కడ రెంట్కుండే దానికి ఇల్లు కూడా లేవు. కాబట్టి మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే రండి, లేదా మార్నింగ్ వచ్చి. ఇది గెస్ట్ హౌసే కానీ ఎవరికి గెస్ట్ కి ఇవ్వరు, కాబట్టి జస్ట్ మనం చూడడానికి మాత్రమే. నెక్స్ట్ మనకి జింకల్ పార్క్ చూపిస్తాను, లెట్స్ గో. చూడండి, ఈ చెట్టు పేరు వచ్చి సైకస్ బెడ్డోనమీ ప్లాంట్. ఇది వచ్చి చాలా స్లోగా గ్రోత్ అయ్యే ప్లాంట్. చూడండి,
ఇవేం కాయలో నాకైతే తెలియదు. మీకు ఈ చెట్లన్నీ ఒకప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి, ప్రజెంట్ అయితే కొంచెం వాడిపోతున్నాయి. ఇది ఎవరు పట్టించు. ఇక్కడి నుంచి డ్యామ్ వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందంటే చూడడానికి రెండు కళ్ళు ఇది అసలు ఏం చెట్టో తెలీదు, కానీ చూసేదానికి మాత్రం అరటి చెట్టు లాగే ఉంది. కానీ అరటి చెట్టో కాదో నాకైతే తెలియదు. ఈ ఫ్లవర్ మీరు ఎప్పుడైనా కండలేరు డ్యామ్ విజిట్ చేయాలనుకుంటే దయచేసి కారు అయితే రావద్దు, బైక్ లో వచ్చి ఎంజాయ్ చేయండి. బైక్ లో వస్తేనే ఎయిర్ ఫ్రెష్ గా మనకి అందద్దు. మనం కొండపైకి ఒకసారి ఎక్కుదామా? సూపర్, కొండపైన సూపర్. కాకపోతే ఇక్కడ మనం రకరకాల ఈ మొక్క అయితే చాలా విషపూరితమైన మొక్క, కానీ ఇది చూడండి చూసేదానికి ఎంత అందంగా ఉందో. ఇలాంటి మొక్కలు ఈ కొండపైన చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా ఏం కాయలు అయినది నాకైతే తెలీదు, కానీ ఇవి రెడ్ కలర్. మన డ్యామ్ కి ఆనకట్ట అన్నమాట. ఆనకట్టను ఆనుకొని తారు రోడ్డు అయితే వేస్తున్నారు. ఇక్కడ రూట్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మనకి ఇక్కడ పాములు భయాలు కూడా లేవు. పాములు ఉంటాయని భయం అనిపిస్తుంది కానీ ఏమి ఉండవు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ కాదు, మ్యాన్ ఉమెన్ వైల్డ్. సూపర్ వ్యూ. చూడండి, ఎటు చూసినా వాటరే, ఎటు చూసినా పచ్చదనమే. సో ఇక్కడ ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి.